అల్లు అర్జున్ అలియాస్ బన్నీ అలియాస్ పుష్ప రాత్రంతా జైల్లో గడిపిన తర్వాత ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. ముందు రోజే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. నిజానికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుష్ప 2 మూవీతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టి పాన్ ఇండియా రేంజ్ లో హల్చల్ చేసిన బన్నీ అరెస్ట్ అవడం సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశం మీదే జనం తండోపతండాలుగా చర్చించుకుంటున్నారు. మధ్యంతర బెయిల్ మీద చెంచిలగూడ జైలు నుంచి రిలీజ్ అయిన బన్నీ ఇంటికి కాకుండా నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈ కేసులో కీలక అంశాలుగా ఉన్నాయి. డిసెంబర్ 4న ఆయన సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదని రేవంత్ అన్నారు. కానీ థియేటర్ దగ్గర కారు టాప్ నుంచి పైకి లేచి ఫ్యాన్స్ కు అభివాదం చేసి హడావుడి చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. థియేటర్కు కారులో రావడం తప్పు కాదు, కానీ కారు టాప్ నుంచి లేచి అభిమానులకు అభివాదం చేయడం చట్టవిరుద్ధమని అనలిస్టులు అంటున్నారు. అలా చేయడానికి బన్నీ ముందుగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోలేదని సమాచారం. పర్మిషన్ లేకుండా ఇలా చేసేందుకు చట్టం అనుమతించదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇలా చేయడం వల్లే అభిమానులు థియేటర్ దగ్గర భారీ సంఖ్యలో గుమిగొడ్డం, బన్నీ దగ్గరకు వాళ్లు ఒక్కసారిగా వచ్చేందుకు ప్రయత్నించడం, అదే టైంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్ ను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ తరఫున మాత్రం మరో వాదన వినిపిస్తోంది. అరెస్టు ఉదంతం మొత్తం చాలా అన్యాయంగా జరిగిందని ఆయన తరఫు న్యాయవాది మీడియాతో అంటున్నాడు. రాత్రంతా అల్లు అర్జున్ ని పోలీసులు మర్యాదతోనే చూశారా లేదా ఇబ్బంది పెట్టారా అని మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి లాయర్ సమాధానం చెప్తూ, అది నేను చూడలేదు కదా, చూడకుండా నేనెలా దానిపై స్పందిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి కూడా రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లో ఎందుకుంచినట్టు, అసలేం జరుగుతుంది అని మీడియా రిపోర్టర్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించగా ఆయన వాటికి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ రాత్రంతా ఒక సాధారణ ఖైదీగానే జైల్లో గడిపాడని, ఆయనకి ఒక నెంబర్ కూడా కేటాయించినట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జైలు నుండి అల్లు అర్జున్ విడుదలవడానికి జరగాల్సిన ఫార్మాలిటీస్ ను మొత్తం పూర్తి చేశామని, జైలు అధికారులకు బెయిల్ పేపర్స్ కూడా అందించామని, అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ని రాత్రి విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని, ఇందుకు బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టబోమని, చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాడుతామని న్యాయవాది అంటున్నారు. అల్లు అర్జున్ కి పిల్లనిచ్చిన మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కొంతకాల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ కూడా ఇలా జరగడం దురదృష్టకరమని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని ఆయన అభిమానులు వాపోతున్నారు. పైగా అల్లు అర్జున్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడయ్యారు. ఆ సంగతి తెలిసి కూడా తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం చూపించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.